ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ లోటస్ హిల్స్ నందు TUSFIDC నిధులు 100 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలం వచ్చేలోపు పనులు పూర్తి స్థాయిలో చేయాలన్నారు. ఈ పనులకు సంబంధించి ఖమ్మం మేయర్ కమిషన్ అధికారులు అప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఖమ్మంలోని రోడ్ల పక్కన నిర్మించే ఇళ్లని అరికట్టాలని, దానికి రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఖమ్మం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కోరారు. తీసుకొని వచ్చేలోగా మన కాలనీ వాసులందరూ కూడా ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే మొట్టమొదటిసారి మన కాలనీకి ఇచ్చేసి మన సమస్యలు గమనించి వాళ్ళు ఓన్ డబ్బులు ఇచ్చి మనకు మన ఖమ్మం సెలెక్ట్ చేస్తారు. ఇది క్లైమేట్ రెసిలియంట్ గా అంటే వరదలు వచ్చినప్పటికీ మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ డెవలప్మెంట్ శాంక్షన్ చేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. తెలుసు నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. గారు, దుర్గా ప్రసాద్ గారు, మురళి గారు, సోదర కార్పొరేటర్లు, మిగతా పెద్దలందరికీ ఈ కాలనీ వాసులందరూ చాలా సంతోషం. ఈ రోజున ఇప్పుడే అయినప్పటికీ నిరంతరంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా కొన్ని మిగిలిపోతా ఉన్నాయి. ఇంతకుముందే అనేక సమస్యలు ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి వరదకాలం అన్ని డ్రైనేజీలు, పెద్ద డ్రైనేజీలు, బాక్స్ డ్రైనేజీలు వేసి పైపుల పోయే వాటర్ పోయి మిగిలితే పైనుంచి కూడా ఖమ్మం ఏంటో అర్థమైంది. పోయిన వరదల్లో వచ్చారు ఆయన. అప్పుడు కొత్త అయినా కూడా కష్టపడి పనిచేశారు. ఖమ్మానికి ఎక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆయనకి అవగాహన అయింది. అవగాహన తీరుగా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి రంజిత్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుండు. ఆయన మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలి. దయచేసి డ్రైన్ మట్టికి ఇంపార్టెంట్. నువ్వు కమిషనర్ గారు, మేయర్ గారు, ఆ డివిజన్ కార్పొరేటర్లు మళ్ళీ వర్షం వచ్చే లోపల పని పూర్తి కాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఏ పనులు మొదలుపెట్టినా వర్షాకాలానికంటే ముందు అయిపోవాలి, క్వాలిటీ ఉండాలి. కాబట్టి రాధాకృష్ణ గారు అడిగిన డ్రైన్స్ చూడు, మరి 50 లక్షల తర్వాత బృందావన కాలనీలో రోడ్డు కరెక్ట్ చేయమని అడిగారు. 2 పనులు చేసి పెట్టమని చెప్పి అధికారులు అడుగుకుంటూ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. ఇల్లీగల్గా, ఇర్రెగ్యులర్గా నది అమ్మటో, లేకపోతే రోడ్డు అమ్మటో, కాలం అమ్మటో, ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి. ఈ రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ వాడు కానీ. వాడు కట్టిన తర్వాత కూలగొట్టడం కాదు. అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి, ఒక రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద. మనం చూస్తూనే ఉంటాం. కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎవరిలో గుడిసెలు వేస్తారు, ఎవరిలో ఇళ్ళు కడతారు. మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునీరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు. ముందు కట్టగీయటం ఎందుకు, ముంచడం ఎందుకు, మళ్ళీ ఆ ఇబ్బంది పెట్టడం ఎందుకు? కాబట్టి రెవెన్యూ కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి. కమిషనర్ గారు ప్రతిరోజు ఏదో ఒక డివిజను మీరు పరిశీలించి అధికారుల మీద కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చి, మనకి టైం తక్కువ ఉంది, వర్కింగ్ సెషన్ తక్కువ ఉంది, మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీరు కావాల్సిన డబ్బులు తెచ్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి కాలనీ వాసులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. నమస్కారం.